మనకి రేపటి నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతోంది కదా. మరి ఈ సిరీస్లో ఎవరు గెలుస్తారు? రేపు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా అనేది మాట్లాడుకుందాం. అయితే మీరు అందరూ అంతకుముందు స్టాట్స్ గురించి మాట్లాడవచ్చు. అంతకుముందు స్టాట్స్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే అప్పుడున్న టీంలు వేరు, ఇప్పుడున్న టీమ్స్ వేరు. అప్పుడున్న బ్యాట్స్మెన్స్ ప్లేయర్స్ వేరు, ఇప్పుడున్న బ్యాట్స్మెన్స్ ప్లేయర్స్ వేరు. సో కాబట్టి అప్పుడెప్పుడుతో తీసుకొచ్చి ఇప్పుడు కంపేర్ చేయమాకండి. సో అట్ట కంపేర్ చేస్తే మన వాళ్ళు వన్ సైడ్ అయిపోయింది. ఇంగ్లాండ్ గట్ట మీద మన వాళ్ళు చాలా దారుణంగా ఆడిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటివరకు ఒక 19 సిరీస్లు ఏమో ఆడితే ఇంగ్లాండ్ గట్ట మీద వాళ్ళు 14 సిరీస్లు గెలిచినట్టున్నారు. మన వాళ్ళు కేవలం 3 సిరీస్లు మాత్రమే గెలిచారు. ఒక 2 ఏమో డ్రా అయినట్టున్నాయి. సో వీటిని కంపేర్ చేయడానికి, ఈ మ్యాచ్ని వాటిని కంపేర్ చేయడానికి అసలు లేదు. సో ఇప్పుడున్న టీం వేరు, అప్పుడున్న టీం వేరు. కాబట్టి అయితే ఒక్కసారి ప్లేయింగ్ లెవెన్ని కంపేర్ చేసుకుంటా మాట్లాడదాం. ఒకటేడ బ్యాటింగ్ పరంగా వాళ్ళది మనది కంపేర్ చేసుకుంటే వాళ్ళకల్లే మేజర్గా పాలీపాప్ని, దాని తర్వాత జో రూట్ని అవుట్ చేసామంటే మిగతా అంతా అయిపోయినట్టే. ఫస్ట్లో కొంచెం బ్యాచ్ బాల్ క్రికెట్ ఆడొచ్చు, ఎవరో క్రాలీ, దాని తర్వాత డకెట్. వీళ్ళిద్దరు ఎలాగైతే మనకి వాళ్ళకల్లే డకెట్ ఉంటే మనకల్లే జైషోల్ ఉన్నాడు బ్యాచ్ బాల్ ఆడటానికి. దాని తర్వాత మనకి కేఎల్ రాహుల్ ఉంటే వాళ్ళకి క్రాలీ. సో సెట్ అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటే మరి ఇక్కడ ఇంకొక కంపారిజన్ ఏంటంటే జో రూట్ని ఇక్కడ శుభ్మన్ గిల్ మరి కంపేర్ చేయగలుగుతాడా లేదా? సో మరి అతను ఆడినట్టు ఇతను ఆడగలిగితే మన బ్యాటింగ్ సెట్ అయినట్టే. సో లేదు అంటే ఇక చేతులు ఎత్తేట, అది పక్కన పెట్టండి. అయితే మనకల్లి బ్యాటింగ్ అటాక్లో చూసుకుంటే మరి కరుణ్ నాయర్ని నెంబర్ 3 స్పాట్లో ఆడిస్తారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. మరి కరుణ్ నాయర్కి అంతకుముందు మరి ఇక్కడ కౌంటీ మ్యాచ్లో కూడా ఆడాడు కాబట్టి సో అతను కూడా కొంచెం ఆదుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మేజర్గా అందరికీ ఏంటంటే కొంచెం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు. వీళ్ళిద్దరు ఉన్నట్టయితే సిరీస్ వన్ సైడ్ అయ్యేదేమో. సో కొంచెం మనం పోటీ ఇవ్వగలిగే వాళ్ళమేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు. అయితే మరి ఇక్కడ మనకి మేజర్గా ఇద్దరు ప్లేయర్స్ లేరు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళిద్దరు ప్రతి మ్యాచ్ ఆడతారని లేదు కదా. మరి వాళ్ళ ప్లేస్లో వేరే కరుణ్ నాయర్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మరి వీళ్ళు డక్అవుట్లు అవుతారు అనేది కూడా లేదు కదా. సో వాళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నట్టయితే వాళ్ళు ఒక సెంచరీ కొడితే ఇక్కడ వీళ్ళు దాదాపు ఒక 25-30 రన్స్ అయినా కొట్టగలుగుతారు కదా. సో అది పక్కన పెట్టేయండి. వాళ్ళ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేడు. మరి ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే యంగ్స్టర్స్, ఈ కంపారిజన్ వద్దు. వాళ్ళు ఒక సెంచరీ కొడితే వీళ్ళు కొడతారు కదా, ఒక 30-40 అయినా కొడతారు కదా. వాళ్ళు సుఖమైన ఆడగల ఎబిలిటీ ఉంటేనే కదా ఇండియన్ టీంకి వచ్చింది. సో అంతకంటే ఒక సినారియోలో అటువైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డక్అవుట్లు అయితే వీళ్ళు సెంచరీ కూడా చేయొచ్చు. సో కాబట్టి ఆ రోజు మ్యాచ్ సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే అలా జరిగింది. అంతేగాని వాళ్ళు లేరు, వీళ్ళు వచ్చారు, మ్యాచ్ ఓడిపోయింది అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి మరి మన బ్యాటింగ్ అటాక్లో చూసుకుంటే మనకి మంచి స్టార్ట్ ఇవ్వగలిగే జైషోల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. దాని తర్వాత కరుణ్ నాయర్కి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంగ్లాండ్లో ఆడిన ఎక్స్పీరియన్స్. దాని తర్వాత శుభ్మన్ గిల్ ఆకట్టుకుంటే అయిపోయినట్టే. సో అయినా సరే వీళ్ళు మరి టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయినా మళ్ళీ చివరిలో ఆదుకోవడానికి మనకి నెంబర్ 5th పొజిషన్లో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. సో దాని తర్వాత వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు, దాని తర్వాత జడేజా ఉన్నాడు. సో మనకి బ్యాటింగ్లో ఎక్కడ కూడా డోకానే లేదు, మన బ్యాటింగ్ మంచిగానే ఉంది. మరి బౌలింగ్ అటాక్లో చూసుకుంటే బౌలింగ్ అటాక్లో ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ కంటే మన బౌలింగ్ అటాకే చాలా మంచిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకల్లే ఇది టాప్ క్లాస్ బౌలర్స్ అయినా జోఫ్రా ఆర్చర్ లేడు, మార్క్ వుడ్ లేడు. వీళ్ళు లేకపోవడం ఇంకా మనకు కలిసి వచ్చే అంశం. కానీ క్రిస్ వోక్స్ ఉన్నాడు కాబయ్యా అంటే క్రిస్ వోక్స్ ఒక్కడే ఉంది. ఇక్కడ చూడు ఎన్ని గన్నులు ఉన్నాయో. బుమ్రా ఫస్ట్ కనుక మన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకుంటే ఫస్ట్ రోజులోనే మన వాళ్ళు వాళ్ళని ఆల్అవుట్ చేయడం కన్ఫర్మ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి గ్రాసీ పిచ్ మీద అది కూడా బాల్ ఎక్సలెంట్గా స్వింగ్ అయింది. సో ఇటువంటి సినారియోలో బుమ్రాని ఆడటం అనేది చాలా కష్టం. సో కాబట్టి బౌలింగ్ అటాక్లో మనదే ఇంకా పటిష్టంగా ఉందని చెప్పాలి. వాళ్ళకల్లే క్రిస్ వోక్స్ అనే ఒక్క అస్త్రమే. మన దగ్గర చూసుకుంటే సిరాజ్ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు. దాని తర్వాత మరి ఆకాశ్ దీప్ని తీసుకుంటారా, లేదు అంటే హర్షిత్ రాణాని తీసుకుంటారా అనేది పక్కన పెడితే సో ఇంకా మనకి ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. సో వాళ్ళతో పాటు షార్దుల్ ఠాకూర్. సో మరి మన పేస్ అటాక్ ఇంత మంచిగా ఉంది. సో కాబట్టి మనం బౌలింగ్ అటాక్లో వాళ్ళకి ఎక్కడా కూడా మనం తక్కువ కాదు. వాళ్ళకంటే మన బౌలింగ్ అటాక్కి మంచిగా ఉంది. కానీ బ్యాటింగ్లో మాత్రమే వాళ్ళు ఒక ఇద్దరు ప్లేయర్స్ కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తున్నారు. కొంచెం అది కూడా ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రమే. సో మన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పేసి డక్అవుట్లు అవుతారా అంటే అది కూడా లేదు. సో కాబట్టి రెండు కంపేర్ చేసుకుంటే వాళ్ళు కొంచెం బ్యాటింగ్ కొంచెం బలంగా కనిపిస్తుంది, మన బౌలింగ్ వాళ్ళ మీద బేభత్సంగా కనిపిస్తుంది.
సో మరి దీంతో మరి మన వాళ్ళు అక్కడ గెలుస్తారా ఓడిపోతారా అంటే మరి కండిషన్స్ బట్టి, సో మరి సిచ్యువేషన్ బట్టి, మరి ఆ ప్రెజర్ సిచ్యువేషన్స్ ఎలాగ మన వాళ్ళు ఓవర్కమ్ చేస్తారో అనే దాన్ని బట్టి మరి కెప్టెన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ మ్యాచ్ వీళ్ళే గెలుస్తారని కన్ఫామ్గా చెప్పలేం, కానీ ఇద్దరికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి అనే చెప్పాలి. సో మేజర్గా ఇండియాకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బుమ్రా బౌలింగ్ బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్తున్నా. అది కూడా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటే ఖచ్చితంగా బుమ్రా విజృంభిస్తాడు. ఫస్ట్ డేనే వాళ్ళని ఆల్అౌట్ చేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? ఇండియా ఫస్ట్ టెస్ట్లో గెలిచిద్దా లేదా? మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.